హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మంత్ర. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం సినిమా గురించి కాదు, ఒక చరిత్ర గురించి, ఒక స్వర్ణ యుగం గురించి. స్మార్ట్ ఫోన్లు లేవు, సోషల్ మీడియా లేదు, బుక్ మై షో అసలే లేదు. సినిమా హిట్ అని తెలియాలంటే ట్విట్టర్ ట్రెండ్స్ అవసరం లేదు. థియేటర్ బయట క్యూ లైన్లు, బ్లాక్ టికెట్ల కోసం జరిగే యుద్ధాలు చూస్తే సరిపోతుంది. టికెట్ రేటు 10 రూపాయలు, బాల్కనీ ఉంటే మహా అయితే 25 లేదా 30 రూపాయలు. కానీ ఆ రేట్లకే బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల విలువైన సౌండ్ వినిపించిన రోజులవి. తెలుగు సినిమా ఇండస్ట్రీని 2 దశాబ్దాల పాటు శాసించిన ఇద్దరు రారాజులు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి, మరొకరు నందమూరి నటసింహం బాలకృష్ణ. వీరిద్దరి కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచిపోయిన 2 సినిమాలు సమరసింహారెడ్డి, ఇంద్ర. అసలు ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ సృష్టించింది ఎవరు? రికార్డుల పరంగా పైచేయి ఎవరిది? ఇంద్రసేనారెడ్డి గర్జన గొప్పగా, సమరసింహారెడ్డి తొడగొడితే వచ్చిన రికార్డులు గొప్పవా? ఈరోజు ఈ వీడియోలో ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వచ్చేలా పక్కా లెక్కలతో కంపేర్ చేసి చూద్దాం. ముందుగా మనం వెనక్కి వెళ్లాల్సిన సంవత్సరం 1999. అప్పటి వరకు బాలకృష్ణ గారికి మంచి హిట్స్ ఉన్నాయి, కానీ ఆయన మాస్ ఇమేజ్ని పీక్స్కి తీసుకెళ్లే సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి వచ్చింది సమరసింహారెడ్డి. డైరెక్టర్ బి గోపాల్, కథ అందించింది విజయేంద్ర ప్రసాద్, మాటలు రత్నం, పరచూరి బ్రదర్స్. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే టాక్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు తెలుగు తెరపై ఫ్యాక్షన్ అంటే కేవలం కక్షలు, కార్పణ్యాలు మాత్రమే. కానీ ఫ్యాక్షన్కి ఒక గ్లామర్ని, ఒక హీరోయిజాన్ని అద్దిన సినిమా ఇది. అంజలా జవేలి, సిమ్రన్, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ థియేటర్ రూఫ్లు లేచిపోయేలా చేసింది. ముఖ్యంగా నువ్వు కోకాపేటలో కూత పెడితే నేను కంకరగుట్టలో కల్లా వినపడతా అనే డైలాగ్ ఇప్పటికీ మీమ్స్లో కాదు, ఫ్యాన్స్ గుండెల్లో ఉంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. అందాల ఆడబొమ్మ పాట క్లాస్ ఆడియన్స్ని ఆకట్టుకుంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించింది. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే సమరసింహారెడ్డి అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా 20 కోట్ల షేర్ మార్క్ని దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది. బాగా వినండి, గ్రాస్ కాదు, షేర్ మాత్రమే 20 కోట్లు దాటింది. అప్పట్లో ఒక సినిమా 70 లేదా 80 కేంద్రాల్లో 100 రోజులు ఆడితే గొప్ప. కానీ ఈ సినిమా ఏకంగా 177 డైరెక్ట్ సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ రికార్డుని బ్రేక్ చేయడానికి చాలా ఏళ్లు పట్టింది. 73 కేంద్రాల్లో 175 రోజులు అంటే సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఒక రకంగా చెప్పాలంటే బాక్సాఫీస్ దగ్గర సింహం వేట ఎలా ఉంటుందో చూపించిన సినిమా ఇది. ఫ్యాక్షన్ సినిమాలకు ఒక డిక్షనరీగా మారిపోయింది. దీని తర్వాతే చాలామంది హీరోలు కత్తిపట్టి ఫ్యాక్షన్ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. కట్ చేస్తే సీన్ 2002కి మారుతుంది. ఈ 3 ఏళ్లలో చాలా సినిమాలు వచ్చాయి, వెళ్లాయి. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇండస్ట్రీ హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆయన నుండి ఫ్యాన్స్ కోరుకునే డాన్స్, కామెడీ, సెంటిమెంట్ అన్నీ ఉన్నా ఏదో వెలితి. అప్పుడే వచ్చింది ఇంద్ర. యాదృచ్ఛికంగా ఈ సినిమాకి కూడా డైరెక్టర్ మాస్ పల్స్ తెలిసిన బి గోపాల్ గారే. కథ అందించింది చిన్ని కృష్ణ, మాటలు పరచూరి బ్రదర్స్, సంగీతం మణిశర్మ. చూసారా కాంబినేషన్ ఎలా రిపీట్ అయిందో? జూలై 24, 2002న ఇంద్ర రిలీజ్ అయింది. అప్పటి వరకు చిరంజీవి గారిని చూడని ఒక కొత్త యాంగిల్లో బి గోపాల్ చూపించారు. కాశీలో శాంతమూర్తిగా, శంకర్ నారాయణగా, రాయలసీమలో ఇంద్రసేనారెడ్డిగా చిరు వేరియేషన్ చూసి ఇండస్ట్రీ షాక్ అయింది. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే అందాలు, దాయి దాయి దమ్మ అంటూ వీణ స్టెప్పులు, నమ్మకానికి మారుపేరు అంటూ చెప్పే ఎమోషనల్ డైలాగులు సినిమాని బ్లాక్ బస్టర్ అనే పదం కంటే పైకి తీసుకెళ్లాయి. బాక్సాఫీస్ లెక్కల దగ్గరికి వద్దాం. సమరసింహారెడ్డి సృష్టించిన 20 కోట్ల క్లబ్ని ఇంద్ర బ్రేక్ చేయడమే కాదు, ఏకంగా 30 కోట్ల షేర్ క్లబ్ని ఓపెన్ చేసింది. అవును, తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా 30 కోట్ల షేర్ రాబట్టిన సినిమా ఇంద్ర. అప్పట్లో టికెట్ రేట్లు పెరగకపోయినా కేవలం జనం ప్రవాహంతోనే ఈ కలెక్షన్స్ వచ్చాయి. 118 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. రన్ పరంగా చూస్తే సమరసింహారెడ్డి సెంటర్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ రెవెన్యూ పరంగా అంటే కలెక్షన్స్ పరంగా ఇంద్ర ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇంద్ర కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు నోరిల్లబెట్టాయి. చిరంజీవి గారు మొక్కకేదని పీకేస్తే పీక కోస్తా అని వార్నింగ్ ఇస్తే థియేటర్లలో సీట్లు చిరిగిపోయాయి. ఇప్పుడు అసలు కంపారిజన్ చూద్దాం. ఈ 2 సినిమాల్లో ఏది గ్రేట్? ఇది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒకరు పునాది వేస్తే మరొకరు దానిమీద భవంతి కట్టారు. సమరసింహారెడ్డి ఫ్యాక్షన్ జానర్కి ట్రెండ్ సెట్టర్. అసలు సుమోలు లేపడం, తొడలు కొట్టడం, పగ, ప్రతీకారాలు అనే కాన్సెప్ట్ని కమర్షియల్గా ఎలా వాడాలో చూపించింది బాలయ్యబాబు.
అదే ఫ్యాక్షన్ కథకి వారణాసి ఎపిసోడ్ని జతచేసి దానికి గ్లాస్ అండ్ గ్రేస్ యాడ్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా థియేటర్కి రప్పించేలా చేసింది ఇంద్ర. 2 సినిమాల్లోనూ హీరోలు తమ గత రికార్డులను బద్దలు కొట్టుకున్నారు. ఒకవేళ మనం ద్రవ్యోల్బణం అంటే అప్పటి రూపాయి విలువని ఇప్పటి రూపాయి విలువతో పోల్చి చూస్తే ఈ సినిమాల రేంజ్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చూస్తున్న 1000 కోట్ల సినిమాలు, 500 కోట్ల సినిమాలు అప్పట్లో ఈ సినిమాల రేంజ్తో సమానం. సమరసింహారెడ్డి టికెట్ రేట్లు చాలా తక్కువ ఉన్నప్పుడు 22 కోట్ల షేర్ రాబట్టితే ఇంద్ర కొంచెం పెరిగిన మార్కెట్తో 33 కోట్ల షేర్ రాబట్టింది. ఫుట్ ఫాల్స్ అంటే ఎంతమంది జనం థియేటర్లో సినిమా చూశారు అని లెక్కేస్తే ఇప్పటి పాన్ ఇండియా సినిమాలు కూడా వాటి దరిదాపుల్లోకి రావు. 1 కోటి మంది పైగా జనం టికెట్లు కొని చూసిన సినిమాలివి. కాస్ట్ అండ్ క్రూ పరంగా చూస్తే 2 సినిమాల విజయంలో సగం క్రెడిట్ పరుచూరి బ్రదర్స్కి ఇవ్వాలి. సమరసింహారెడ్డిలో బాలయ్య చేత సీమలో ఒకే ఒక్కణ్ణి అనిపించిన, ఇంద్రలో చిరు చేత రాననుకున్నారా రాలేననుకున్నారా అనిపించిన ఆ ఘనత వారిదే. ఇక బి గోపాల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్ పల్స్ని పట్టుకోవడంలో ఆయనకి తిరుగులేదు. అటు బాలయ్యలోని ఉగ్రరూపాన్ని, ఇటు చిరులోని రాజసాన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి చూపించారు. ఫైనల్గా చెప్పాలంటే సమరసింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర ఒక సంచలనం. అది మాస్ సినిమాకి ఒక కొత్త నిర్వచనం చెప్పింది. ఇంద్ర ఒక సునామీ. అది కలెక్షన్స్కి కొత్త హద్దులు గీసింది. రికార్డుల పరంగా లాంగ్ రన్ సెంటర్స్లో బాలయ్యబాబు సమరసింహారెడ్డి పైచేయి సాధిస్తే, ఓవరాల్ కలెక్షన్స్ మరియు షేర్ పరంగా మెగాస్టార్ ఇంద్ర పైచేయి సాధించింది. కానీ అంతిమంగా గెలిచింది మాత్రం తెలుగు సినిమానే. ఎందుకంటే ఈ 2 సినిమాలు తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచాయి. పక్క రాష్ట్రాల వాళ్లు కూడా మన వైపు చూసేలా చేశాయి. ఈ రోజు మనం చూస్తున్న పాన్ ఇండియా మార్కెట్కి పునాదులు ఇక్కడే పడ్డాయి. మరి మీలో ఎంతమంది ఈ సినిమాలను థియేటర్లో చూశారు? అప్పట్లో మీరు ఎన్నిసార్లు చూశారు? మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తానా, లేక కశ్మీర్కి కన్యాకుమారికి తేడా లేదనుకున్నావా అనా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ విశ్లేషణల కోసం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్